నిన్ననే ఒక నిర్ణయం దగ్గర ఫెయిల్ అయ్యాడు కదా ట్రంప్. ఏదైతే ఇరాన్ మీదన దాడిని చెయ్యడానికి వీల్లేదంటూ పెట్టినటువంటి తీర్మానాన్ని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ తిరస్కరించింది. దాదాపుగా 60 మంది రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన ఓటర్లు ఎంపీలు ఏదైతే డెమోక్రాట్స్కి అనుకూలంగా ఓటేసి ట్రంప్కి దెబ్బ కొట్టారు. ఇప్పుడు మరొక దెబ్బ తగిలింది. అమెరికా ఓటింగ్లో సంస్కరణ తెస్తూ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఓటర్ ఐడి కంపల్సరీగా ఉండాలి, సిటిజన్షిప్ ఉండాలి, పౌరసత్వం కార్డు ఉండాలి అన్నటువంటి దాన్ని అమెరికన్ ప్రజలు 80% మంది సమర్థిస్తుంటే, సెనెట్లో పెట్టినటువంటి బిల్లులో సొంత రిపబ్లికన్ పార్టీ వాళ్ళే ద్రోహం చేశారు. దాంతో ఆ బిల్లు వీగిపోయింది. 50 మంది ఆ బిల్లుకి వ్యతిరేకంగా, 48 మంది మాత్రమే ఆ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. రిపబ్లికన్లలో టిల్లీసు, ముర్కోస్కి, మెక్కానెల్, కాలిన్స్ ఈ నలుగురు కూడా ట్రంప్కి మోసం చేసి డెమోక్రాట్లతో చేతులు కలిపారు.